కాబట్టి ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ నీకు. కాబట్టి కేవలము యేసు లేకుండా ఆశీర్వాదం కొరకే గుడికి రావద్దు. యేసు లేకుండా ఏదో దేవుని దగ్గరికి వస్తే ఏదో మంచి జరుగుతుందని నీవు గుడికి రావద్దు. యేసును కోరుకో. కానీ ఈ చిన్న కుమారుడు ఏం కోరుకుంటున్నాడు? తండ్రి, నీవైతే నాకు వద్దు, కానీ నీ ఆస్తిలో ఏమంటున్నాడో చూడండి, నీ ఆస్తి మాత్రమో నాకివ్వు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నారు? యేసును కోరుకోవటం లేదు. చాలామంది యేసు ఇచ్చే ఆశీర్వాదాలు కోరుకుంటున్నారు. ఎంతసేపటికి మానవుడు ఆశీర్వాదాలు, ఇంతమంది గుంపుగా పోతారు. ఎక్కడ స్వస్థత కూడికలు అంటే ఎక్కడికి వెళ్ళిపోతారండి? అదే కానీ వాక్యపు కూడికలు అంటే రారు. వాక్యం దగ్గరికి రారు. చాలామంది ఎవరి దగ్గరికి పోతారు?